నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను ఝాన్సీ. ఇవాళ మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. మరి సార్తో మాట్లాడి మనకున్న డౌట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకుందాం. నమస్కారం సార్. నమస్తే ఝాన్సీ గారు. సార్, ఇప్పుడు ఇన్సూరెన్స్లో చాలా మటుకు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ కూడా తీసుకోవచ్చు. దాని గురించి కూడా ప్రమోషన్లు అలా జరుగుతున్నాయి. మరి నిజంగా నార్మల్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్కైనా సరే, ఎవరికైనా సరే అసలు ₹1,00,00,000 ఇన్సూరెన్స్ తీసుకోవడం అవసరం అంటారా, ముఖ్యమంటారా? ఏంటి ₹1,00,00,000 పాలసీ హెల్త్ ఇన్సూరెన్స్ ఎందుకు సార్? ఇది ఒక పెద్ద బిజినెస్ మోడల్ అయిపోయింది, మా డబ్బును దోచేసుకుంటున్నారు, ఎందుకు సార్ ఇదంతా అని చెప్పేసి అడుగుతున్నారు. సో జనరల్గా మీరు ఒకటి అలా ఆలోచించాలి. ఒక 10 ఏళ్ల కిందట ₹2,00,000 కవరేజ్ ఉన్న పాలసీ తీసుకోవాలంటే చాలా గగనంగా ఉండేది. 2 లక్షలు 3 లక్షలు అంటే చాలా ఎక్కువ అయిపోయేది. మేము 2018-19లో కూడా 5 lakhs పాలసీ ఇవ్వడానికి కొంచెం అటు ఇటు అయ్యేవాళ్ళం. 5 lakhs అవసరమా అని. బట్ ఈరోజు మీరు పాలసీని వదిలేయండి, కంపెనీని వదిలేయండి, న్యూస్ని వదిలేయండి, రెగ్యులర్గా ఇన్సిడెంట్స్ చూడండి. మీరు మార్కెట్లో ఇప్పుడు మన బయట ప్రపంచంలో ఉన్న ఇన్సిడెంట్ చూడండి. ఒక్కొక్క యాక్సిడెంట్ క్లెయిమ్లో మ్యాక్సిమం బిల్ ఎంత అయింది. మీకు తెలిసిన ఏదన్నా ఒక కార్పొరేట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి రిసెప్షన్లో అడగండి, ఈ నెలలో వచ్చిన ది హైయెస్ట్ బిల్ ఎంత అని అడగండి. లేదంటే వాళ్ళ యొక్క ప్రైస్ చార్ట్ ఒకసారి చూడండి. డిఫరెంట్ ఇష్యూస్కి ప్రైస్ చార్ట్ చూస్తే దేర్ ఆర్ కేసెస్ ₹1,00,00,000 మించిపోయిన బిల్స్ అనేవి ఉన్నాయి. దేర్ ఆర్ కేసెస్ 7 years 8 years ఉన్న పిల్లలకు కూడా 30 lakhs 40 lakh rupees అనే బిల్స్ అనేవి చూస్తున్నాం. యాక్సిడెంటల్ కేసెస్లో బాడీ మొత్తం డ్యామేజ్ అయిపోయి ఏ పాటకు ఆ పాట ఊడిపోయే టైంలో మీకు 80 లక్షలు 90 లక్షలు అనేది చాలా రీజనబుల్, నార్మల్గా అది. క్యాన్సర్ క్లెయిమ్లో అయితే ఇంకా చెప్పరాదు. క్యాన్సర్ క్లెయిమ్లో అయితే అది ఇంకా ఆకాశానికి హద్దు. అంటే మనం దాన్ని ఏ విధంగా బేర్ చేయలేము. మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అయితే ఇంకా అది మనం మర్చిపోవడమే. అలాంటి సందర్భంలో మీ దగ్గర ₹1,00,00,000 లేకున్నా మీరు 25,000 30,000 కడితే మీకు ₹1,00,00,000 కవరేజ్ ఉంది అని అంటే అది ఎంత మంచి విషయం అనేది ఆలోచించాలి అందరం. అంటే తీసుకోవాలంటారు. 100% ₹1,00,00,000 కవరేజ్ అనేది తీసుకోవాలి ప్రతి ఒక్కరు. ఎందుకనంటే ఇప్పుడు నీకు నాకు ఎక్సెప్షన్ లేదు హెల్త్ ఇష్యూస్లో. ఎప్పుడేం జరుగుతుందో తెలియదు. కరెక్ట్. డబ్బున్నోనికే ₹1,00,00,000 విలువ చేసే క్లెయిమ్ రావాలి, వాళ్ళకి ఆ ఇబ్బంది రావాలని ఇలా ఎక్కడ రాసిపెట్టి లేదు. చిన్న వాళ్ళకి ఇంకా రూరల్ వాళ్ళు చాలా ఎక్కువ తీసుకోవాలి. ఇంకా లోవర్ మిడిల్ క్లాస్ ఉన్న వాళ్ళు కవరేజ్ ఎక్కువ తీసుకోవాలి. అంటే సార్, ఇప్పుడు మరి ₹1,00,00,000 అన్నప్పుడు కట్టడం కూడా అమౌంట్ ఎక్కువనే ఉంటుంది కదా, అది ఆలోచిస్తున్నారు. అందరు ఆలోచించేది అదే. అసలు బేసికల్గా అయితే 10 లక్షలు తీసుకునే నాదుడే చాలా మంది కరువు అండి. ఇప్పటికి 10% మంది కూడా ఇండియాలో ఒక మంచి కవరేజ్ ఉన్న వాళ్ళు లేరు. చాలా మంది పెద్ద జాబులు చేస్తున్న వాళ్ళు కూడా నెలకు ₹3 లక్షల సంపాదిస్తూ అదే 5 లక్షలు వాళ్ళు ఇచ్చే కవరేజ్ మీద డిపెండ్ అయి ఉన్నారు. వీళ్ళు ఎడ్యుకేటెడ్ ఉన్నారు, వీళ్ళకు తెలుసు, వీళ్ళు మళ్ళీ తిరిగేది కార్పొరేట్ హాస్పిటల్స్. చిన్న జ్వరం వస్తే వీళ్ళు అల్లాడిపోతారు. పిల్లలకి జ్వరం వచ్చిందని అంటే వితిన్ 5 minutes 10 minutes లోపల ఆఫీస్ నుంచి ఆయన ఎగ్జిట్ అయ్యి వచ్చేస్తాడు. వైఫ్ ఇంటికాడ రెడీ చేసేస్తుంది, బాబుని ఎత్తుకొని ఒకటే పరిగెత్తారు. కార్పొరేట్ హాస్పిటల్ మళ్ళీ నార్మల్ దగ్గర కూడా వెళ్ళరాలి, ఎందుకంటే పిల్లలు కదా, పిల్లలు కాబట్టి ఓవర్ కేర్ అని ఉంటుంది. మరి ఇంత కేర్ తీసుకునే నువ్వు రేపు ఏదైనా క్రోనిక్ ఇష్యూ వచ్చినప్పుడు నీ ఫ్యామిలీకి ₹50 లక్షల ₹1,00,00,000 కవరేజ్ ఉండాలనే విషయం ఎందుకు మర్చిపోతున్నావు? అది మనం మర్చిపోవద్దు ఎప్పుడు కూడా. దానికి ఎవరో వచ్చి మోటివేట్ చేయాల్సిన అవసరం లేదండి. మన కెపాసిటీ, మన బడ్జెట్లో ఎంత వీలైతే ఫస్ట్ అంతా తీసుకోండి. ఇప్పుడు ₹1,00,00,000 పాలసీ అందరికి ఇబ్బంది అనిపిస్తే 20 లక్షల పాలసీ ₹1,00,00,000 బోనస్తో అవుతుంది. ఆ ఫెసిలిటీ కూడా ఇస్తున్నాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. మీరు ఇలా 10 లక్షల పాలసీ తీసుకుంటే కూడా ₹1,00,00,000 దాకా బోనస్కి వెళ్ళే పాలసీలు ఉన్నాయి. మరి అట్లాంటి వాటిలో తీసుకోండి. ఇంకా అన్నిటికంటే అద్భుతం ఏంటంటే ఆ పాలసీ ఈఎంఐలలో కూడా దొరుకుతున్నాయి. ఈరోజు ఈఎంఐలలో మీరు 12 నెలలు 18 నెలలు ఈఎంఐ కూడా కట్టచ్చు, 3 నెలలు ఈఎంఐలో కట్టుకోవచ్చు. అంటే మీరు హాస్పిటల్లో బిల్లు కట్టలేరు కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ కట్టుకోవాలి. ఇప్పుడు ఈ 50,000 30,000 20,000 కట్టకపోతే రేపు పొద్దున 20 లక్షల ఎక్కడి నుంచి తీసుకొస్తారు? ఆ క్వశ్చన్ మనం వేసుకోవాలి. కాబట్టి అన్నిటికంటే ముఖ్యమే హెల్త్. ఆరోగ్యమే మహాభాగ్యం అని చెప్తున్నాం. ఆరోగ్యం లేనిది ఏం చేయలేము. ఇంట్లో కూడా అందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకోవాలి. ఇప్పుడు ఏ ఒక్కరికి చిన్న ప్రాబ్లం వచ్చినా నువ్వు జాబ్ ప్రశాంతంగా చేసుకోలేవు కదా. మరి దీన్ని మర్చిపోయి నువ్వు మిగిలిన నువ్వు ఆస్తులు కూడా పెడితే అంతస్తులు సంపాదిస్తానంటే అది అవని పని అండి. కాబట్టి ముందుగా హెల్త్ ఇన్సూరెన్స్ అనేది ఎంత వీలైతే అంత పెద్ద సమస్యడు తీసుకోవాలి. బయట చూస్తున్నాం కదా, ఇన్సిడెంట్ చూస్తున్నా కూడా ఇంకా మళ్ళీ ఇగ్నోర్ చేయడం అనేది మంచి పద్ధతి కాదండి. కొంతమందిలో ఇలా మనం ఏవైతే వీడియోలు చేస్తుంటామో అలాంటి వాటి వీడియోస్ చూసి లేకపోతే ఎవరైనా చెప్పడం ద్వారా మామూలుగా ఇన్సూరెన్స్ అయితే తీసుకుంటారు, కానీ కట్టేది ఏదైతే ఉంటుందో అమౌంట్ నెక్స్ట్ మంత్లీ అక్కడ మిడిల్ డ్రాప్ అవుతున్నారు. మరి అలాంటి వారికి ఏం చెప్తారు? జనరల్గా ఈ రోజులో పబ్లిసిటీ అనేది ఎక్కువ అయిపోయింది. అంటే హెల్త్ ఇన్సూరెన్స్ ప్రతి చోట మీరు ఏ వీడియో అయినా చూడండి, మీకు XYZ కంపెనీ లింక్ నేను పెట్టాను, మీరు తీసుకోండి. తర్వాత మీకు ఏ యూట్యూబ్ ఛానల్లో అయినా సరే
ఫోన్పేలో, పేటిఎంలలో ఎక్కడ చూసినా కూడా ఈ హెల్త్ ఇన్సూరెన్స్ యొక్క సెల్లింగ్ అనేది చాలా ఎక్కువ అయిపోయింది. ఓకే. అయితే అందరూ చూసి తీసుకోకపోతే మనం ఏం చేయలేం, వాళ్ళని మోటివేట్ చేయలేం. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూస్తున్నదాన్ని మీరు అమౌంట్ కట్టలేని పరిస్థితి ఉన్నప్పుడు దాదాపు ఇప్పుడు ఏంటంటే మిడిల్ క్లాస్ వాళ్ళకి కొన్ని రకాల లోన్ ఫెసిలిటీ అనేది ఉంది. ఏది హెల్త్ ఇన్సూరెన్స్లో మధ్యలో మీడియేటర్స్ ఉంటారు, వాళ్ళు లోన్ ఇస్తారు. ఆ లోన్ ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్పాలంటే 5 అని ఒక అప్లికేషన్ ఉంది. ఈ 5 అనే అప్లికేషన్ ఏం చేస్తుంది, మీరు ఒక పాలసీని తీసుకునే ముందట మీ పాన్ నెంబర్తో మీకు ఎలిజిబిలిటీ చెక్ చేసి ఒక 50,000 1,00,000 లిమిట్ ఇస్తుంది. ఆ ₹1,00,000 లోపు మీరు పాలసీ తీసేసుకోండి, వాళ్ళకి మీరు మంత్లీ చొప్పున ఈఎంఐ కట్టేసుకోండి. నెలకు ₹1,000 1,500 కానీ మీరు వెచ్చిస్తే దాదాపు 15 నుంచి 20 లక్షల కవరేజ్ అనేది వస్తుందండి. సో ఆ విధంగా తీసుకోవడం వల్ల మీకు ఈ బర్డెన్ లేకుండా ఉంటుంది. రేపొద్దున అదేమన్నా ఇష్యూ వచ్చినప్పుడు కూడా మనకు యూజ్ అవుతుంది అనమాట. అది కూడా చేసుకోవాలి. అండ్ మనకి ఎలాంటి సపోర్ట్ నాలెడ్జ్ లేనప్పుడు బెటర్ గో విత్ ఎనీ ఏజెంట్. ఒక ఏజెంట్తో వెళ్ళండి. ఎందుకంటే రేపొద్దున మనం వెళ్ళి ఐసీయూలో ఉన్నామనంటే మన ఇంట్లో వాళ్ళకు ఆ నాలెడ్జ్ ఉండాలి కదా. ఇప్పుడు ఆ క్లెయిమ్ ఎక్కడ స్ట్రక్ అయింది, ఎలా వెతకాలి. ఇప్పుడు హాస్పిటల్ వాడు అంటాడు నాకు రాలేదండి, నాకు అప్రూవల్ రాలేదు, మరి మీరు డబ్బులు కడతారా వెళ్ళిపోతారా అని సింపుల్గా చెప్పేస్తాను ముఖం పైన. మరి అలాంటి టైంలో మీకు ఒక సపోర్టర్ ఉన్నాడు అంటే తను ఈ వర్క్ అంతా చేయగలుగుతాడు, మీకు ఇంకా టెన్షన్ అనేది ఉండదు. కానీ ఈ రోజుల్లో చాలామంది ఏం చేస్తున్నారంటే ఎక్కడ పడితే అక్కడ కొనేస్తున్నారు, ఏదో కాపీ వచ్చేస్తుంది, ఆ హాస్పిటల్లో పడేంత వరకు దాని యొక్క ప్రాబ్లమ్స్ ఏంటి అనేది వాళ్ళకి తెలియట్లేదు. సో కాబట్టి ఎక్కడ పడితే అక్కడ లింకులో తీసుకునే ప్రోడక్ట్ కాదు ఇది. మీరు ఇంట్లో ఫ్రిడ్జ్ కొనాలా, మొబైల్ కొనాలా, ఏసీ కొనాలా, ఇట్లాంటివి మీరు ఆన్లైన్లో పర్చేజ్ చేయండి. బట్ ఇన్సూరెన్స్ ప్లస్ ఇన్వెస్ట్మెంట్ ఇవి మాత్రం ఎప్పుడూ ఆన్లైన్లో పర్చేజ్ చేయొద్దు. ఒక మంచి ఎక్స్పర్ట్తో కూర్చొని అర్థం చేసుకున్న తర్వాత పర్చేజ్ చేసుకుంటే రేపు పొద్దున మీకు ఎలాంటి సందర్భంలో ఏ చిన్న సమస్య వచ్చినా వాళ్ళు హెల్ప్ చేస్తారు. ఇది నేను చెప్పేదండి. సార్, జనరల్గా ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్నారు, అన్నీ మంచిగా చక్కగా మంత్లీ కట్టేశారు. సో ఎటువంటి జబ్బులు రాకుండా అంత హెల్తీగానే సాఫీగా సాగిపోయి ఉన్నవాళ్ళు ఇప్పుడు నేను క్లెయిమ్ చేసుకుందాం అని అనుకునే వాళ్ళకి మీరేం చెప్తారు సార్? సో జనరల్గా మనకు ఆ హెల్త్ ప్రాబ్లం వచ్చేంత వరకు ఏది కూడా ఇబ్బంది అనిపించదు. హెల్త్ ప్రాబ్లం వచ్చినప్పుడే అసలు ఈ క్లెయిమ్ అంటే ఏంటి, ఈ మిడిల్ పర్సన్ ఎవరు అనేది అప్పుడు మనకు అర్థమవుతుంది అనమాట. హెల్త్ ఇన్సూరెన్స్లో క్లెయిమ్ చేయడానికి 2 రకాల ఆప్షన్స్ ఉన్నాయి. ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్. క్యాష్లెస్ అంటే మనం ఎలాంటి అమౌంట్ పేమెంట్ చేయము, మనం పాలసీ తీసుకొని వెళ్ళి హాస్పిటల్లో సబ్మిట్ చేస్తాము, వాళ్ళు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇన్ఫర్మేషన్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ చేసిన తర్వాత కొన్ని రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అడిగి మన దగ్గర నుంచి డిక్లరేషన్ తీసుకొని ఒక ప్రీ అప్రూవల్ అనేది ఇస్తారు వాళ్ళకి. అంటే మామూలుగా ఇది కట్టేదంతా ప్రాసెస్ అంతా ఎక్స్పైరీ అయిపోయినాక, అంటే మనకి ఇప్పుడు ఏ జబ్బు రాలేదు సార్, సపోజ్ మామూలుగా మన టర్మ్ ఆఫ్ పీరియడ్ ఎన్ని ఇయర్స్ ఉన్నాయో అన్ని ఇయర్స్ మనం కట్టేసాం రెగ్యులర్గా, అప్పటి వరకు మనం హెల్తీగానే ఉన్నాము, అప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చా సార్ మామూలుగా? ఇన్సూరెన్స్ అంటే మనకి ఏదైనా మెడికల్గా ప్రాబ్లం అయితేనే మన బిల్స్ క్లెయిమ్ చేసుకోవడానికి ఉపయోగపడే పాలసీ. ఏం ప్రాబ్లం, ఎలాంటి ప్రాబ్లం లేదు అనుకుంటే ఇట్ ఇస్ లైక్ వియరింగ్ హెల్మెట్. మీరు హెల్మెట్ పెట్టుకుంటారు, యాక్సిడెంట్ కాకపోతే మీకు డబ్బులు వాపస్ రావు కదా. లైక్ మెయింటైనింగ్ కెమెరా అలాంటిదన్నమాట. రిస్క్ ఉంటుంది, అవసరమైతే బెనిఫిట్స్ ఉంటాయి. అవసరం అంటే ఇప్పుడు మీకు ఏదైనా మెడికల్ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం కట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు ఉపయోగపడేదే హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ. సో ఇందులో క్లెయిమ్ చేయడానికి మనం ఇప్పుడు ఆప్షన్ చెప్తున్నాము. ఒకటి క్యాష్లెస్ ట్రీట్మెంట్, 2 రీఎంబర్స్మెంట్ ట్రీట్మెంట్. క్యాష్లెస్ ట్రీట్మెంట్లో నేను చెప్పిన ప్రాసెస్లో ఇన్సూరెన్స్ కంపెనీకి హాస్పిటల్ వాళ్ళు ఇంటిమేషన్ ఇచ్చుకుంటారు, తర్వాత వాళ్ళు వచ్చి మీకు అప్రూవల్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ సో అండ్ సో కస్టమరు మా కంపెనీలో పాలసీ ఉందని ధృవీకరించిన తర్వాత వీళ్ళు ఒక ఎస్టిమేషన్ పంపిస్తారు హాస్పిటల్ నుంచి. ఈ పర్టికులర్ ట్రీట్మెంట్కి ఒక 5 లక్షలు అవుతుందని అంటే వాళ్ళు ఇనిషియల్గా కొంత అప్రూవల్ ఇస్తారు. ఇనిషియల్గా మేము ఒక ₹1,00,000 శాంక్షన్ చేస్తున్నాము, మీ ట్రీట్మెంట్ స్టార్ట్ చేయండి. సో చాలామంది కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, సార్ హాస్పిటల్ బిల్లు 5 లక్షలు వేస్తే నాకు అప్రూవల్ 1 లక్ష వచ్చింది, 2 లక్షలు వచ్చినాయి అని చెప్తారు. ఇనిషియల్ అప్రూవల్ ఈజ్ నాట్ ఫైనల్ అప్రూవల్. అంటే మీకు ట్రీట్మెంట్ ఆగకుండా ఉండడానికి ముందుగా ఒక అడ్వాన్స్ పేమెంట్ ఎలాగైతే మనం చేసుకుంటామో సేమ్ ఇనిషియల్ అప్రూవల్ ప్రీ ఆథర్ అంటారు దాన్ని. ప్రీ ఆథరైజేషన్ అని మీకు అప్రూవల్ చేస్తారు. దాని తర్వాత ఎప్పుడైతే మీరు డిశ్చార్జ్ అవుతారో, ఈ డిశ్చార్జ్ అయ్యే టైంలో కూడా కొంచెం టైం అనేది మనం పడుతుంది, మనం అది బేర్ చేయాలి. మీకు ఏ రోజైతే డాక్టర్ డిశ్చార్జ్ రాస్తాడో అప్పుడు ఫుల్ బిల్స్ అనేటివి వీళ్ళు స్కాన్ చేసుకొని వీళ్ళ సిస్టంలో లోడ్ చేసుకున్న తర్వాత ఇన్సూరెన్స్ కంపెనీకి పంపించాలి. ఈ ఎంటైర్ ప్రాసెస్ అనేది ఆ రోజు మీరు ఒక్కరే డిశ్చార్జ్ ఉంటే ఇమీడియట్గా అయిపోతుంది. కానీ మీతో పాటుగా చాలామంది పేషెంట్స్ ఉంటారు, కార్పొరేట్ హాస్పిటల్ కదా.
సో అప్పుడు మ్యాన్ పవర్ కూడా కొంచెం కొరతనే ఉంటుంది ఇన్సూరెన్స్ దానిలో, ఏది మన హాస్పిటల్స్లో ఇన్సూరెన్స్ వింగ్లో. సో వీళ్ళందరూ ఈ బండిల్స్ ఆఫ్ పేపర్స్ని స్కాన్ చేయాలి, ప్లస్ పర్టికులర్ ఇన్సూరెన్స్ కంపెనీకి పంపిస్తూ ఉండాలి. మళ్ళీ వాళ్ళు కొన్ని క్వరీస్ రేజ్ చేస్తారు, అవన్నీ రిజాల్వ్ చేస్తానికి కనీసం ఒక 2 గంటల టైం అనేది పడుతుంది. ప్రొవైడెడ్ వీళ్ళు 11 o'clock పంపిస్తే కనీసం ఒక 2 గంటలు వెయిట్ చేయాలి. మ్యాక్సిమం టాట్ ఇస్ 4 hours. ఈ టైం కూడా వెయిట్ చేయరు చాలామంది. వెయిట్ చేయక నాకు ఇన్సూరెన్స్ కంపెనీ అప్రూవల్ రాలేదు అని ఒకటే ఫోన్లు కొడుతూ ఉంటారు. వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు వస్తుందా రాదా అని. ఫస్ట్ మీరు 4 గంటల దాకా ఎలాంటి డిస్టర్బెన్స్ చేయకండి. వీళ్ళు ఎప్పుడు పంపించారు ఇన్సూరెన్స్ కంపెనీకి టైం ఒక్కటి అడగండి. ఓకే. చాలా కేసెస్లో మార్నింగ్ డాక్టర్ డిశ్చార్జ్ రాస్తే వీళ్ళు ఈవినింగ్ వరకు అసలు డాక్యుమెంట్సే ప్రిపేర్ చేయరు. సో అక్కడ మీకు డిలే అవుతుంది తప్ప ఇన్సూరెన్స్ కంపెనీకి వెళ్ళినా మొదటి 2 గంటల లోపల ఎనీ కైండ్ ఆఫ్ రిప్లై వచ్చేస్తుంది, మాకు ఈ అవసరం ఉంది లేకపోతే మేము ఇది అప్రూవ్ చేసామని. ఇప్పుడు నేను ముందు 1 లక్ష రూపాయలు అప్రూవ్ చేశాను కదా, టోటల్ డాక్యుమెంట్స్ అన్నీ వచ్చిన తర్వాత వెరిఫై అయిపోయింది అనుకుంటే నేను అప్పుడు అప్రూవల్ ఇచ్చేస్తాను. అప్పుడు దాన్ని క్యాష్లెస్ ట్రీట్మెంట్ అంటారు. అప్రూవల్ లెటర్లో మీరు తీసుకున్న ట్రీట్మెంట్కి ఏదైనా కట్టింగ్స్ ఉంటే కట్ చేసేసి మిగిలింది అప్రూవల్ ఇచ్చేస్తారు. ఆ అమౌంట్ మీరు పేమెంట్ చేసుకుని బయటకు వెళ్ళిపోతారు. ఇప్పుడు రెండో సిచ్యువేషన్ ఏంటంటే రీయింబర్స్మెంట్. ఈ రీయింబర్స్మెంట్స్లో మీరు హాస్పిటల్ టైఅప్ లేని హాస్పిటల్కి వెళ్తారు. హాస్పిటల్ అంటే ఏదైతే ఇన్సూరెన్స్ కంపెనీతో వాళ్ళకి నెట్వర్క్ టైఅప్ అనేది ఉండదు. సో అప్పుడు మొత్తం బిల్స్ అనేది మీరు కలెక్ట్ చేసుకోవాలి. ముందు ఇంటిమేషన్ చేయాలి ఇన్సూరెన్స్ కంపెనీకి, నేను సో హాస్పిటల్లో నేను ట్రీట్మెంట్ తీసుకుంటున్నాను అని చెప్తే అక్కడ అది బ్లాక్ లిస్టెడా నార్మల్ హాస్పిటల్ చూస్తారు. కొన్ని హాస్పిటల్స్ బ్లాక్ లిస్ట్ చేస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీస్, అంటే వాళ్ళ యొక్క బిల్ అనేది ఫేర్గా లేకపోవడము, లేదంటే ఇంతకుముందు ఏదైనా ఫ్రాడ్ యాక్టివిటీస్ చేయడము, పేషెంట్ లేకుండా బిల్స్ ప్రిపేర్ చేయడం, ఇట్లాంటి చేయడం వల్ల ఇన్సూరెన్స్ కంపెనీ బ్లాక్ చేస్తుంది. అటువంటి హాస్పిటల్స్లో మనం అసలు జాయిన్ అవ్వద్దు. అది మన రెస్పాన్సిబిలిటీ. నాకు తెలియదు అని చెప్పడానికి ఉండదు ఇక్కడ. కాబట్టి మీరు ముందే తెలుసుకోవాలి. సో హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే గూగుల్ అవైలబుల్ ఉంటుంది. ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క సైట్లోకి వెళ్ళి మీ పిన్ కోడ్ కొట్టేస్తే అక్కడ ఉన్న హాస్పిటల్స్ అన్నీ కనబడతాయి. బ్లాక్ లిస్టెడ్ కనబడుతుంది, ప్రిఫర్డ్ కనబడుతుంది. ఇవి రెండిట్లలో కనబడిన హాస్పిటల్ అయినా ఓకే మీరు వెళ్ళొచ్చు. ఐదర్ బ్లాక్ లిస్టెడ్ కనబడ్డది అంటే అందులోకి వెళ్ళొద్దు, లేదా ప్రాణాపాయ స్థితిలో ఉంటే మీ కండిషన్ స్టేబుల్ అయ్యేంత వరకు హాస్పిటల్లో ఉండొచ్చు. దాని తర్వాత మీరు అందులో ఉండడానికి లేదు. ఇప్పుడు ఒక నార్మల్ హాస్పిటల్లోకి వెళ్ళారు, ఈ బిల్స్ అన్ని తీసుకొని వచ్చారు. ఇప్పుడు ఇన్సూరెన్స్ కంపెనీకి ఇంటిమేషన్ ఏదైతే చేశారో ఆ క్లెయిమ్ నెంబర్ ఫిల్అప్ చేసేసి ఈ డాక్యుమెంట్స్ పంపించాలి. ఎవరికి? ఇన్సూరెన్స్ కంపెనీకి. మీ దగ్గర ఏజెంట్ ఉంటే మీరు ఏజెంట్కి ఇచ్చేయచ్చు, మిగిలిన హెడేక్ అంతా తను తీసుకుంటాడు. లేదు మన దగ్గర ఏజెంట్ లేడు, మనం ఆన్లైన్లో తీసుకున్నామంటే ఆ కంపెనీ యొక్క అడ్రస్ అనేది పాలసీలో ఉంటుంది, దాని క్లెయిమ్ పంపించేసేయాలి. మీకు ఈమెయిల్లో ప్లస్ పోస్ట్లో ఏదైనా పెండింగ్ ఉంటే రిక్వైర్మెంట్ ఇస్తారు. ఆ పెండింగ్ క్లియర్ చేసిన తర్వాత మీ అకౌంట్లోకి 7 days లోపల అమౌంట్ అనేది వచ్చేస్తుంది. ఇలా 2 రకాల ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ప్రతి ఇన్వెస్టిగేషన్ బిల్లు, ప్రతి ప్రిస్క్రిప్షను, ప్రతి ల్యాబ్ రిపోర్టు అనేది చాలా 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 ఇంపార్టెంట్. ఇవన్నీ మీరు సబ్మిట్ చేసిన తర్వాత 7 daysకి అనేది సెటిల్మెంట్ అవుతుంది. ఒకవేళ ఈ 2 ప్రాసెస్లో మీరు ఎక్కడ స్ట్రక్ అయినా, ఇన్సూరెన్స్ కంపెనీ మీకు ఏమైనా సపోర్ట్ చేయకున్నా కూడా ఇన్సూరెన్స్కి కంప్లైంట్ చేయడానికి ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీలో గ్రీవెన్స్ టీమ్ అని ఉంటుంది. దానికి మీరు ముందుగా ఈమెయిల్ చేయాల్సి వస్తుంది. ఆ ఈమెయిల్ చేసిన తర్వాత మనకు 15 days తర్వాత ఒక రిప్లై అనేది వస్తుంది. అక్కడ కూడా మీ ప్రాబ్లం సాల్వ్ కాలేదంటే మీరు అంబుడ్స్మెన్కి వెళ్ళాలి. మీ పాలసీ కాపీలో ఇన్సూరెన్స్ అంబుడ్స్మెన్ అని చెప్పేసి అడ్రస్ ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు కంప్లైంట్ చేస్తే అక్కడ మీ ప్రాబ్లం అనేది రిజాల్వ్ అవుతుంది. సో ఈ విధంగా 2 రకాల ప్రాసెస్లు ఉంటాయండి. జనరల్గా హెల్త్ ఇన్సూరెన్స్ అంటే ఏ ఏజ్ లిమిట్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే సార్? ఏజ్తో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు తీసుకోవచ్చా, లేకపోతే పర్టికులర్ ఏజ్ లిమిట్ ఉందా? అంటే జనరల్గా మీరు అడిగే క్వశ్చన్కు నా దగ్గర ఒకటే ఆన్సర్ ఉంటుంది. ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ ఎవరికి వస్తాయి? అందరికి వస్తాయి. మరి ఇంకేక క్వశ్చన్ అందరు తీసుకోవచ్చు. అందరూ 100 years ఉన్న వాళ్ళకి కూడా పాలసీలు ఇస్తున్నారు ఇప్పుడు. ఓకే. 99th year లో కూడా నేను ఎన్నో పాలసీలు చేయించాను. అయ్యో, ఎందుకంటే 106 వరకు ఉన్నారు కదా. మరి 99 టైన్ అని చెప్పేసి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే మనం లైట్ తీసుకోవడానికి లేదు కదా. 80 ఏళ్ళు ఉన్నా 90 ఏళ్ళు ఉన్నా ఫాదర్ అంటే ఫాదరే, అంకుల్ అంటే అంకుల్, కాబట్టి డెఫినెట్ వాళ్ళ మీద ప్రేమ అనేది ఉంటుంది కదా. సో వాళ్ళని కాపాడుకోవాలి అంటే మాత్రం ఏ ఏజ్ ఉన్నా సరే మీరు తీసుకోవాల్సిందే, కుటుంబం అంతా. 0 days అందరు తీసుకోవాలి. 100 days వరకు ఏ ఒక్కరైనా సరే ఇగ్నోర్ చేయడానికి లేదు. అయితే ఇందులో పెద్ద ప్రాబ్లం ఏంటంటే అందరికి రాదండి, ఎందుకంటే హెల్తీగా ఉన్న వాళ్ళకే వస్తుంది. హెల్తీగా ఉన్న వాళ్ళకి వస్తుంది, హెల్తీగా లేని వాళ్ళకి రాదు. మీకు ఇప్పుడు మంచిగా ఉన్నప్పుడు, ఎలాంటి మెడికల్ ఇష్యూస్ లేనప్పుడే మీరు పాలసీ తీసేసుకుంటే 100 సంవత్సరాల దాకా మీరు ఈ ఇన్సూరెన్స్ ఉండొచ్చు. మీరు కానీ ఇగ్నోర్ చేశారా, రేపు పొద్దున ఒకసారి ఆలోచించండి. ఏదైనా ఒక రిపీటెడ్ ఇష్యూ మీ దగ్గరకు వచ్చింది, కిడ్నీకి సంబంధించిందో హార్ట్ సంబంధించిందో, సంవత్సరానికి ఒక 10 లక్షలు ఖర్చు అవుతాయి మీకు. అప్పుడు ఒకసారి మీ పరిస్థితి ఆలోచించుకోండి. అంటే నేను ఈ 10 లక్షలు ఎక్కడి నుంచి తేవాలి? ఒక్కసారి పెద్ద బిల్ అయినా కష్టమే, ఎవ్రీ ఇయర్ రిపీట్ అయినా కష్టమే. పోతే ఒక్కసారి ఏడుస్తారు, ఉంటే మాత్రం నువ్వు ఏడిపిస్తూనే ఉంటావు. కాబట్టి హెల్త్ ఇన్సూరెన్స్ అనేది, నేను చిన్న ఉద్యోగిని, నేను ఆటో నడుపుతాను,
నేను ఓలా నడుపుతాను, నేను ఏదో చిన్న పని చేస్తాను, నాకెందుకు అనుకోవద్దు. గవర్నమెంట్ ఇస్తుంది, ఒక ఆరోగ్యశ్రీ కానీ ఆయుష్మాన్ భారత్ కానీ 5 లక్షల వరకు ఇస్తుంది. కానీ అన్ని సమస్యలు దానితోని సాల్వ్ అవ్వవు. ఓకే. నువ్వు మళ్ళీ అక్కడిక్కడ తిరగలేవు, ఆ మెంటల్ ప్రెషర్లో ఇంకొన్ని డబ్బులు అడగడానికి వెళ్ళలేవు. కాబట్టి నీకంటూ కనీసం ఒక 20 లక్షలు 50 లక్షలు కవరేజ్ అనేది మీ బడ్జెట్లో తీసుకో. అప్పు చేసైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోమని చెప్తాం. ఆస్తులు పక్కకెట్టు, ఇన్వెస్ట్మెంట్లు పక్కకెట్టేసాయి. ముందు ఫుడ్ బెడ్, దాని తర్వాత ఇన్సూరెన్స్ అంతే. ఒక్కొక్కసారి ఫుడ్ తినకుండా సరే నువ్వు ఇన్సూరెన్స్ చేయాల్సిందే. వేరే పాలసీలు ఏమొద్దు, మళ్ళీ ఇన్వెస్ట్మెంట్ పాలసీలు అవి ఏమొద్దు. లైఫ్ ఇన్సూరెన్స్ ఒకటి, టర్మ్ ప్లాన్, చనిపోతే డబ్బులు రావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ ఒకటి. ఇవి రెండు మాత్రం అత్యంత ప్రాధాన్యంగా మనం తీసుకోవాలి. అయితే ఇప్పటిదాకా ఈ విషయం అందరు చెప్పారు, కానీ ఎక్కడ తీసుకోవాలనేది మనం ఈరోజు చెప్పాము. అంటే ఇట్లాంటి ఈ మిడిల్ పర్సన్ అనే వ్యక్తి ఎంత ఇంపార్టెంట్ అనేది అందరూ గుర్తించాలి. సో ఆ విధంగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుందండి. ఓకే సార్, మొత్తంగా హెల్త్ ఇన్సూరెన్స్కి సంబంధించి ఎలాంటి ఆస్పెక్ట్స్ని కన్సిడర్ చేయాలి మనము, అలాగే ఎవరైనా తీసుకోవచ్చు, అలాగే ఏ విధంగా ఎక్కడ తీసుకోవాలనే వాటన్నిటి గురించి చాలా బాగా వివరించారు సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.